కడపను జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్నారా అని ప్రశ్నించారు ఆనం వెంకటరమణారెడ్డి. అవసరమైతే మహానాడుని పులివెందులలో కూడా నిర్వహిస్తామని అన్నారు ఆయన. జగన్ కు భయపడే పరిస్థితి లేదంటున్న ఆనంతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. కడపలో మహానాడు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఏదైతే మనతో రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎన్నికల ముందు మీరైతే మేము వాళ్ళని అరెస్ట్ చేయిస్తాము, వాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు అంటున్నారు. రోజా మీద రోజు విమర్శలు చేశారు. కనీసం ఈరోజు ఇంతవరకు విచారణ కూడా ముందుకు సాగని పరిస్థితి కొనసాగుతుంది. చూడు, అరెస్ట్ చేస్తామంటే ఇప్పుడు నువ్వు నాకు నచ్చలా, బిగ్ టీవీ నచ్చలా, నాకు నేను అరెస్ట్ చేయమంట, అది కాదు కదా. ఒక ఎదవ తప్పు చేశాడు, కానీ తెలివైన ఎదవలు. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో మినిస్టర్లు అంతా తెలివైన వెధవలు. అన్నీ జాగ్రత్తగా అన్ని విశేషాలు కప్పిపెట్టి చేశారు, కానీ తీస్తున్నాగా టైం పడుతుంది కదా. ఈరోజు ఒక కేసు అయినా రిజెక్ట్ అయిందా? పోయిన కేసులు బెయిల్కి కానీ ఏది పోయినా, ఎవరు బెయిల్కి పోయినా ఎందుకు సుప్రీంకోర్టు నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి? ఎందుకంటే కేసులో బలం ఉంది కాబట్టి. సో ఊరికే కేసులు ఫైల్ చేయడం కాదు, ఆధారాలతో కూడిన ఎఫ్ఐఆర్లు ఉండాలి. మీరే ఆధారాలు అప్పట్లో చూపించారు, టీడీఆర్ బాండ్స్ ఆధారాలు చూపించారు, ఆడదామాంధ్రాలో ఇన్ని అక్రమాలు జరిగాయి, అవన్నీ మీరు ప్రజెంట్ చేయలేకపోయారా? ఇప్పుడు ఒకటి అన్నీ ఒకరోజు చూస్తే మీకు టైంపాస్ కావాలి కదా, మీ మీడియా వాళ్ళందరూ చూపించాలి కదా. సో స్టేజ్ వైజ్ మేము ఇచ్చామనుకో మీకు మంచి వ్యూవర్షిప్ వస్తుంది కదా, తొందరపడబాకండి, అన్నీ వస్తాయి. సరే, ఈ మహానాల్లో ఏదైతే అన్నదాతకు అండగా అంటే ఒక తీర్మానం చేయబోతున్నారు, ఎలాంటి అంశాలు ముందుకు మీరు ఇప్పుడు ఈ రొయ్యలు వీటికి సంబంధించి చాలా క్రైసిస్ పరిస్థితి ఎదుర్కొంటున్నారు రైతులు. ఈ పరిస్థితుల్లో మీరు ఎలాంటి తీర్మానాలను చేయబోతున్నారు? జనరల్గా ఓవరాల్గా తీర్మానాలు నేను చూడలేదు, ఎందుకంటే నేను ఆ కమిటీలో లేను కాబట్టి. బట్ ఎస్, రొయ్యలు కానీ ఏదైనా కానీ ఈరోజు ఫార్మర్స్ని ఆదుకుంటున్నాం, రేట్లు తగ్గిస్తున్నాం, ఫీడ్ రేటు తగ్గించాం, ఇంకా కూడా తగ్గించబోతున్నాం. అండ్ బయింగ్ రేటు స్టెబిలైజ్ చేసేసాం రొయ్యలు ఇది. అండ్ వీక్లీ మీటింగ్స్ పెడుతున్నాం ఎక్స్పోర్టర్స్తో. సో వీఆర్ ఇన్ ద రైట్ పాత్. కొంచెం వీక్ పెట్టండి. ఇంకో విషయము, ఏదైతే కడపలో మహానాడు కావాలని ఇక్కడ ఏర్పాటు చేశారు, మీ జగన్మోహన్ రెడ్డి ఎదుట బల ప్రదర్శన చేయడానికి టీడీపీ ప్రయత్నం చేసిందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు ఇది కరెక్ట్? ఆయన చూసా మాకు బోన్ భయం వేస్తుంది. ఏందా నాకు అర్థం కాదు. ఏమన్నా కడప ఆయన ఏమన్నా కొనుక్కున్నాడా? ఆ కడప ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్నాడా? ఎక్కువ మాట్లాడితే పులివెందుల్లో పెడతాం. ఏందంట, ఆడ పులివెందుల్లో పెట్టలేము, ఎందుకంటే పులివెందుల్లో ఇక్కడే అకామిడేషన్ లేదు, ఇంక పులివెందుల్లో అసలు ఇబ్బంది అవుతుందని ఆడ పెట్టలే. ఈడ ఒకరిని చూసి భయపడేది ఉండదు, ఇది రాజకీయం. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగాని మార్చారు, కావాలనే మా నాయకుడి యొక్క పేరును దిగజార్చే విధంగా వీళ్ళు పేరు మారుస్తున్నారంటూ కూడా వారు అంటున్నారు. కానీ అభ్యంతరాలు మాత్రం 30 రోజుల సమయం ఇచ్చినప్పటికీ అభ్యంతరాలు ఎందుకు చెప్పలేదు? ఒకటి, వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాము. కడప ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటాము. ఎందుకు అంటాము? ఎందుకంటే నెల్లూరు అనే పేరు, కడప అనే పేరు ఇప్పటి నుంచి వచ్చింది కాదు. వీళ్ళు గోళీలు ఆడుకునే టైంలో కూడా ఆల్రెడీ కడపనే పిలిచేవాళ్ళు. సో కొంచెం ఐడెంటిటీ కోసం చేస్తాము. సో దాని ఇబ్బంది ఏముంది? ఏదైతే కడప జిల్లా పేరు మార్పును ప్రజలంతా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడాన్ని, వైఎస్ఆర్ జిల్లా నుంచి మార్చడాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. అదేవిధంగా మహానాడులో పూర్తి స్థాయిలో అన్నదాతకు అండగా జరిగే తీర్మానాలు ఉంటాయి. దీంతోపాటు గతంలో ఏదైతే తాము ఆరోపణలు చేశామో ఆధారాలు సహా అన్నీ ఉన్నాయి, వాటిపైన విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వారంతా అరెస్ట్ అవుతారు. కాకపోతే వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన మంత్రులంతా చాలా తెలివైన వారు, ఆధారాలను కూడా లేకుండా కొన్ని చోట్ల చేశారు. అయినప్పటికీ తాము మాత్రం వారిని వదిలిపెట్టమని వెంకటరమణారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, కడప మహానాడు ప్రాంగణం నుంచి.